వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేనమ్మ మండువా. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మెగా వర్సెస్ బన్నీ. ఈ ఇష్యూకి ఇప్పట్లో ఫుల్ స్టాప్ లేదా అంటే రోజుకొక ఇష్యూ తెర మీదకి రావడం, ఆ ఇష్యూ కేంద్రంగా మెగా అభిమానులు వర్సెస్ బన్నీ అభిమానులు అన్నట్టుగా సోషల్ మీడియా రెండుగా చీలిపోవడం. ఇది ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్లుగా ఈ తంతు జరుగుతూనే వస్తుంది. ఎప్పటికప్పుడు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు లేకుంటే చిరంజీవి లాంటి వాళ్ళు ఈ ఇష్యూని ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేయడం, దానికి కొంత తాత్కాలికంగా పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు ఈ ఫ్యామిలీల మధ్య వారికి పులి స్టాప్ పడింది అని మనం అనుకుంటున్న సమయం అప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ తెర మీదకి వస్తూ ఉంది. అదే సమయంలో ఆ ఇష్యూ కేంద్రంగా మరోసారి అటు మెగా ఫ్యామిలీకి ఇటు బన్నీకి మధ్య ఉన్న ఒక విభేదాలు అయితే బయటపడుతూ ఉన్నాయి. లేటెస్ట్గా చూసుకున్నట్లయితే అసలు ఈ తప్పెవరిది, ఇక్కడ అసలు ఈ ఇష్యూకి మూల కారణం ఎవరు అనే దానికంటే ముందు లేటెస్ట్గా ఈ ఇష్యూ చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే బన్నీ బర్త్డేకి పవన్ కళ్యాణ్ విషెస్ చెప్పలేదన్న ఒక వాదన కావచ్చు, బన్నీ ఫ్యాన్స్ చెప్తున్న వాదన. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు గాయాలపాలెం హాస్పిటల్లో ఉంటే ప్రధాని మోడీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ పరామర్శించారు. బట్ బన్నీ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు అనే చర్చ వరకు అనేక రకాలుగా రోజుకొక ఇష్యూ తెర మీదకి వస్తూ ఉంది వీళ్ళ మధ్య. సో ఇక ఈ ఇష్యూ మాత్రం పీక్లో అని చెప్తా ఉన్నారు. మెగా అభిమానులే కాదు, మెగా సన్నిహితులు కూడా చాలామంది బన్నీ బిహేవ్ చేసిన విధానం మాత్రం ఇక పీక్ అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొడుకు గాయపడడం అనేది ఫైర్ యాక్సిడెంట్లో అది నిజంగా ఒక దారుణమైన ఇష్యూనే. సో అందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఈ ఇష్యూని ఖండించారు. కానీ వేరే ఈ ఇష్యూలో మాత్రం బన్నీ ఎక్కడ స్పందించకపోవడం, కనీసం దాన్ని కండెమ్ చేసే ప్రయత్నం చేయకపోవడం మాత్రం బర్త్డే విషెస్ అంటే ఆల్రెడీ బన్నీ పెద్దోడయ్యాడు, చాలా బర్త్డేలు జరుపుకుంటూ వస్తున్నారు కాబట్టి అది ఎవరు కూడా పెద్ద కన్సిడరేషన్ తీసుకోరు. కానీ వేరే చిన్నతనంలో ఉన్నాడు, చిన్నవాడిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు స్వయంగా గాయపడితే ఈరోజు బన్నీ దాన్ని ఖండించకపోవడానికి మాత్రం జనసేన సైనికులే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, మెగా ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్గా దాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఈ ఇష్యూ కేంద్రంగా ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్కి పూర్తి స్థాయిలో కట్ అయినట్టేనా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ సిచ్యువేషన్లో తప్పెవరిది అని మనం చెప్పుకునే ముందు, ఈ సిచ్యువేషన్కి అసలు కారణం ఏంటని చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే మెగా వర్సెస్ బన్నీ అన్న పరిణామాలు ఇప్పుడు జరిగినవి కావు. ఆల్మోస్ట్ గత 4-5 ఏళ్లుగా ఈ పరిణామాలు అనేక సార్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంతకంటే ముందుగా అసలు ఆ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఒక బేస్ వేసిన వ్యక్తి ఎవరు అంటే మెగాస్టార్ అని చెప్పుకోవాలి, చిరంజీవి అనే చెప్పుకోవాలి. అంతకంటే ముందు అల్లు రామలింగి వచ్చిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో కమెడియన్ గానో మాత్రమే పాపులర్ అవుతూ వచ్చారు. ఎప్పుడైతే చిరంజీవి తన ఇండివిజువల్గా ఆయన ఫోకస్ అయ్యే ప్రయత్నం, పునాది రాళ్ళు లాంటి సినిమాతో తన మూవీస్కి ఆయన పునాది వేసుకోగలిగారు. తర్వాత రోజుల్లో అల్లు రామలింగి అల్లుడైనప్పటికీ తనకంటూ కూడా ఒక వ్యక్తిగతంగా ఒక హీరో వర్షిప్ అయితే తెచ్చుకోగలిగారు. డ్యాన్స్లో ఆయన చూపించే ఈజ్ కానీ, అదేవిధంగా ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ చిరంజీవికి ఒక ఇండివిజువాలిటీని అయితే క్రియేట్ చేసింది. చాలా తక్కువ టైంలోనే ఆయనకు ఒక సుప్రీం హీరో ఇమేజ్ రావడం కానీ, ఆ తర్వాత ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ రావడం కానీ అది మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆ స్థాయిలో ఎదిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చిరంజీవే. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే చిరంజీవి పూర్తి స్థాయిలో అల్లు వారింటి అల్లుడైన తర్వాత ఆయనకు ఆ స్థాయిలో అటు అల్లు అరవింద్ నుంచి కూడా సపోర్ట్ దొరికింది. చాలా చిరంజీవి నటిన సినిమాల్లో కొన్నిటికి ఆయన ప్రొడ్యూస్ కూడా చేస్తూ వచ్చారు, కొన్నిట్లో నటిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య అట్లా అంత క్లోజ్ బాండింగ్ ఉండేది అల్లు అరవింద్ అండ్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని పెట్టిన క్రమంలో తన సినిమాలో వచ్చిన ఇమేజ్ని రాజకీయాల్లో కూడా ఆయన పూర్తిగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ పెట్టిన క్రమంలో చిరంజీవి మొత్తం పర్యటనలు, ప్రచారాలు ఇవన్నీ చూసుకుంటే పెరిఫెరల్గా, బట్ బ్యాక్ ఎండ్ మొత్తం ఆ పార్టీని నడిపించిన వ్యక్తి అంటే అల్లు అరవిందే. అటు రాజకీయంగా ఇద్దరు ఒకే లైన్లో ఉన్న ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు కానీ, ఈగోస్ కానీ ఎప్పుడు కూడా తెర మీదకి రావలేదు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ప్రజారాజ్యం తెర మీదకి వచ్చిన సమయంలోనే అటు చిరంజీవి వారసుడైన చెర్రీ కావచ్చు, అదేవిధంగా అల్లు వారసుడైన బన్నీ కావచ్చు, ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి. ఆ టైంలోనే మగధీర లాంటి సాలిడ్ హిట్స్ ఎవరికైతే చిరుత లాంటి మూవీస్తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ చెర్రీ, బట్ మగధీర లాంటి హిట్స్తో ఆయన ఒక డెబ్యూ హీరోగా ప్రొజెక్ట్ అయ్యాడు. ఇక గంగోత్రి లాంటి రాఘవేంద్రరావు లాంచ్ చేసిన మూవీస్తో బన్నీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ టైంలోనే చిన్నగా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు క్లాస్ స్టార్ట్ అయింది. నిజానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఇంట్లో అన్నదమ్ములు ఉంటేనో, అక్క చెల్లెలు ఉంటేనో ఒకరు బాగా చదువుతుంటే ఇంకొకరికి ఈగోస్ ఉండడం అది సహజంగానే వస్తుంది, చిన్న చిన్న అసూయలు ఫ్యామిలీస్ మధ్య. కానీ ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు పెరిగే కొంది అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వచ్చాయి. ఎందుకంటే సినిమాల పరంగా వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయిన ఈగోస్ ఏదైతే ఉన్నాయో ఆధిపత్య పోరు, ఆ తర్వాత అది చాలా దూరం వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇక ఫ్యామిలీల మధ్య దూరాన్ని కూడా క్రియేట్ చేసింది అనుకోవాలి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఆ ఫ్యామిలీలు అందరిలో కంటే ఒక ఇండివిజువల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. మెగా కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు ఉన్న పవన్ కళ్యాణ్కి ఉన్న ఒక వర్షిప్ కానీ, హీరోగా ఆయనకున్న రెప్యుటేషన్ కానీ, పవర్ స్టార్ అని ఆయన పిలిపించుకున్న బిరుదు కానీ వేరే అనుకోవాలి. అటు
రాజకీయాల్లో కూడా తానేంటో కూడా తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్కి ఒక క్రేజ్, ఆయన దేవుడిలాగా భావిస్తారు వాళ్ళు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఒక్క మాట ఎవరైనా అన్నా అదే స్థాయిలో వాళ్ళు రెచ్చిపోతుండేవాళ్ళు. ఈవెన్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జనసేన సైనికులు పెట్టించుకున్న కేసులు ఎవరూ పెట్టుకోను, ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. అలా వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక వర్షిప్ ఉన్నప్పుడు, బట్ మెగా కాంపౌండ్ హీరోలంతా పవన్ కళ్యాణ్ విషయంలో అంతే క్రేజ్తో ఉన్నప్పుడు బన్నీ మాత్రం సంథింగ్ డిఫరెంట్ నట్టుగా బిహేవ్ చేసేవాడు. పవన్ కళ్యాణ్కి జిందాబాద్ అంటే ఆయన సొంత మామయ్యే జిందాబాద్ కొడితే తప్పేంటి అని ఒక మాట నుండి పోయేది. బట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు ఇష్యూ అంతా. ఎన్నోసార్లు నేను కొట్టను బ్రదర్ అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు కానీ అలా పవన్ కళ్యాణ్కి ఆయనకి మధ్య గ్యాప్ని పెంచాయి. జగన్మోహన్ రెడ్డిని అధపాతాలానికి తొక్కేయాలనే కాన్సెప్ట్తోని టీడీపీతోని పొత్తులు ఇనిషియేట్ చేసిందే పవన్ కళ్యాణ్, బీజేపీని ఒప్పించిందే పవన్ కళ్యాణ్ కూటమిలో. అలాంటి సందర్భంలో అదే పవన్ కళ్యాణ్కి బద్ధశత్రువైన జగన్మోహన్ రెడ్డి తరపున ఆ క్యాండిడేట్కి వైఎస్ఆర్సీపీ తరపున శిల్పారావికి ప్రమోట్ చేయడం కోసం, ఆయన ప్రచారం చేయడం కోసం ఆయన ఎన్నికల సమయంలో నంద్యాలకు వెళ్ళడం మాత్రం అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే కాదు, మినిమం రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళ ఎవరికి కూడా అది నచ్చలేదు. బట్ అది కూడా కనీస ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్కి లేకుండా వెళ్ళడం మాత్రం ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు, 100% స్ట్రైక్ రేట్ సాధించారు, ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఇది మాత్రం బన్నీ యాటిట్యూడ్ ఆయన నిజంగానే ఆగ్రహం తెప్పించింది అనుకోవాలి. ఎందుకంటే డుంగి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్ళిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో యడ్యూరప్పతో మాట్లాడి అక్కడ బయటకు వచ్చిన తర్వాత సిద్ధరామయ్యతో మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పుష్ప సినిమాను ఉద్దేశించి ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. అంతకుముందు హీరోలు అంటే డిఫరెంట్ ఉండేది, ఇప్పుడు గంధపు చెక్కల స్మగ్లర్లు కూడా హీరోలుగా చూపిస్తున్నారు అంటూ మాట్లాడారు. అప్పుడు బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ మీద అగ్రెసివ్గా మాట్లాడితే బన్నీ ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తానంటూ దానికి రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ బట్ శిల్పారావి ఓడిపోయిన తర్వాత దాన్ని రిగ్రెట్ అయ్యే ప్రయత్నం అయితే ఎక్కడా జరగలేదు. అది ఇక తర్వాత రోజుల్లో చాలా దూరం వెళ్ళింది. బన్నీ ఏదైతే మనకు తెలుసు పుష్ప 2 రిలీజ్ సమయంలో సంజయ్ థియేటర్ దగ్గర ఆయన చేసిన హడావిడి కానీ, అదేవిధంగా ఆయన ఫ్యాన్ మృతి చెందడం కానీ అది ఎంత దూరం వెళ్ళింది, ఆయన అరెస్ట్ దాకా వెళ్ళింది ఆ ఇష్యూ. ఈ ఇష్యూలో మెగాస్టార్ కానీ ఆయన భార్య అయిన సురేఖ కానీ వెంటనే వచ్చి బన్నీ కోసం నిలబడ్డారు. బట్ పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, మిగతా మెగా కాంపౌండ్ హీరోలు కానీ ఎవరు కూడా బన్నీ వెంట నిలబడి బన్నీ వెంట సపోర్ట్ చేయలేదు. బన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకు అండగా నిలబడే ప్రయత్నం చేసినా బట్ మెగా కాంపౌండ్ నుంచి ఆ హీరోలు మాత్రం బన్నీని అన్ఫాలో కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ వరుణ్ దాకా లేటెస్ట్గా రామ్ చరణ్ వరకు బన్నీని అన్ఫాలో కూడా చేశారు. ఆ స్థాయిలో బన్నీ మీద ఒక గ్లెడ్జ్ని అయితే తీసుకున్నారనుకోవాలి. ఇక బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిన క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటూ కూడా ఆయన పేరు మర్చిపోయేలాగా ఆయన మాట్లాడిన విధానం నిజంగానే బన్నీకి సంథింగ్ యారగెన్సీ ఉంది, డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు సక్సెస్తోననే చర్చ కూడా జరిగింది. ఈ విషయంలో ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్తోని చిరంజీవితోనూ పోలిస్తే అన్ని విధాలుగా బన్నీ అటు యాక్టింగ్లోనూ అదేవిధంగా ఇండస్ట్రీలోనూ ఏజ్లో కూడా చిన్నవాడే. అలాంటిది తన మావయ్యల కోసం ఒక స్టెప్ తగ్గితే తప్పేంటి అనేది చాలామంది మెగా అభిమానుల వాదన. వాళ్ళని కలిపేందుకు పాపం అల్లు అరవింద్ చాలా సీరియస్గా ట్రై చేశాడు. ఈవెన్ ఈ ఇష్యూ సమయంలో కూడా ఏదైతే బన్నీ అరెస్ట్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు పాపం చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు అల్లు అరవింద్ బన్నీని కల్పించింది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ అందుకు అనుమతి కూడా ఇవ్వలేదు, బన్నీని అలాగే దూరం పెట్టే ప్రయత్నం అయితే చేశారు. రీసెంట్గా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా, అంతకుముందు రామ్ చరణ్ మూవీస్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత మనం చూసిన శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీకి, ఆ తర్వాత మనం చూసినట్లయితే బన్నీ బర్త్డేకి, రామ్ చరణ్ బర్త్డేకి విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్ బన్నీ బర్త్డేకి ఎందుకు విషెస్ చెప్పలేదనే చర్చ 6 రోజులుగా నడుస్తూ వస్తుంది. ఇదే సమయంలో మనం చూసి మెగా కాంపౌండ్ నుంచి ఇక ఆ తర్వాత బన్నీ బర్త్డే జరిగింది 6 రోజులకి. బన్నీ బర్త్డే కనీసం మెగా కాంపౌండ్ హీరోలు ఎందుకు స్పందించలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనే చర్చ కూడా జరుగుతూ వచ్చింది. కాంపౌండ్ అంతా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చిన్న కుమార్ సింగపూర్లో చదువుకుంటూ ఏదైతే బయట క్యాంప్కి వెళ్ళడం జరిగింది, సమ్మర్ క్యాంప్కి, అక్కడ ఆయన అగ్ని ప్రమాదంలో గాయాలు పాలయ్యారు. మోడీ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు దాకా, లోకేష్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దాకా అటు ఇండస్ట్రీ కానీ ఇటు పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మార్క్ శంకర్ గురించి సానుభూతి వ్యక్తం చేస్తూ అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కానీ బర్త్డే విషెస్ చెప్పడం వేరు, స్కిప్ చేసి ఉండొచ్చు. కానీ చిన్నపిల్లడు గాయపడితే ప్రపంచం అంతా స్పందిస్తూ ఉంటే బన్నీ సైలెంట్గా ఉండటం వేరు. ఇది చాలామంది తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడే బన్నీ అరెస్ట్ అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదని కూడా బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈ ఇష్యూతో మాత్రం ఈరోజు సోషల్ మీడియా వర్టికల్గా 2గా చీలిపోయింది. మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ అనే విధంగా చీలిపోవడం జరిగింది. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు నిజంగానే సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలో, బన్నీని ఆయన ఒక అడుగు మెట్టుకి దించలేకపోతా ఉన్నారు, అలాగని పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది. బన్నీ వాస్ లాంటి వాళ్ళు ఇటీవలే మాట్లాడుతూ ఫ్యామిలీ మధ్య చిన్న చిన్న కలతలు సహజమే,
తర్వాత సర్దుకుపోతాయంటూ మాట్లాడారు, కానీ ఆయన ఆల్రెడీ మాట్లాడుకో 2 yearsగా వస్తుంది. ఇప్పటి వరకు సర్దుకుపోతున్న పరిస్థితి కంటే ఇంకా వాళ్ళ మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చిరంజీవి, అల్లు అరవింద్ అన్ని చోట్ల బాగున్నట్టు మనకు కనిపిస్తున్నా, బట్ వేరే బన్నీ విషయానికి వచ్చేటప్పటికి బన్నీ యాటిట్యూడ్ మాత్రం మెగా ఫ్యామిలీకి నిజంగానే ఇబ్బందిగా మారింది. అటు గేమ్ చేంజర్ ఫెయిల్ అవ్వడం కానీ, ఇటు పుష్ప 2 లాంటి మూవీస్ సక్సెస్ అవ్వడం కానీ, సో ఇవి కూడా ఫ్యాన్స్ మధ్య కొంత ఈగోస్కి అయితే కారణమవుతూ ఉన్నాయి. టోటల్గా ఈరోజు బన్నీ బర్త్డే విషయం సంబంధించిన ఇష్యూ కావచ్చు, పవన్ కళ్యాణ్ కొడుకు విషయంలో బన్నీ వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవి మాత్రం చాలా సీరియస్గా అయితే మెగా ఫ్యాన్స్ తీసుకుంటూ ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో చాలామంది బన్నీని అన్ఫాలో అయితే చేస్తూ ఉన్నారు. బట్ బన్నీ ఫ్యాన్స్ కూడా అంతే రెట్టించిన ఉత్సాహంతో అట్లీ సినిమా, ఆయన కొత్త సినిమా పూర్తి స్థాయిలో పట్టాల మీదకి ఎక్కుతోంది. ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే బన్నీ వర్సెస్ మెగా, బన్నీ వర్సెస్ పవన్ అనే ఈక్వేషన్కి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకుంటూ వచ్చారు చాలా రోజులుగా. ఎందుకంటే అటు చిరంజీవి కానీ ఇటు అల్లు అరవింద్ కానీ ఇనిషియేట్ చేస్తూ వచ్చారు కాబట్టి. కానీ ఈరోజు ఈ విషయంలో చిరంజీవి దంపతులు కూడా ఇద్దరు సింగపూర్ వెళ్ళడం జరిగింది. సింగపూర్ వెళ్ళకపోయినా దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తే బన్నీకి ఎంతో హుందాగా ఉండేదని చాలామంది చెప్పే ప్రశ్న. ఓవరాల్గా ఈ ఇష్యూ అడు తిరిగి ఇటు తిరిగి మరింత అగాధాన్ని అయితే ఈ ఫ్యామిలీల మధ్య పెంచుతూ ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్న ఎపిసోడ్ టోటల్గా ఏ మలుపు తిరుగుతుందన్నది మనం చూడాల్సి ఉంది.